మేషరాశి వారికి సెప్టెంబర్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ముందుగా మనకు ఉన్నటువంటి సెప్టెంబర్ నెలలో గ్రహస్థితి ఏంటంటే మేనంలో రాహువు, మరి శని వక్రించి కుంభరాశిలో, ఆ తర్వాత గురుడు మనకి వృషభ రాశిలో, కుజుడు మిథునంలో, మిథున కర్కాటక రాశిలో సంచారం, బుధుడు వచ్చేసరికి సింహ కర్కాటక రాశి సంచారము, రవి సింహ కన్యా రాశి సంచారము, అలాగే ఈ యొక్క శుక్రుడు వచ్చేసరికి కన్యా తులారాశి సంచారము, ఆ తర్వాత కేతువు మనకి కన్యా రాశిలో ఉండడం జరిగింది. దీని వలన మనకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మేషరాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుందని మనం చెప్పాలి. ఆదాయాల్లో మార్పులు ఉండవు. బ్రహ్మాండంగా గవర్నమెంట్ ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి వచ్చేటటువంటి శాలరీస్ అన్నీ కూడా వచ్చేస్తాయి. డిఏలు అరియర్స్ అన్నీ వచ్చేస్తాయి. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓల్డ్ పెన్షనర్స్ కూడా తిరిగి వచ్చేయడం జరుగుతుంది. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చేసరికి ఆ ఉద్యోగస్తులకి జీతభత్యాలన్నీ కూడా సకాలంలో రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఎప్పుడో 2 నెలల జీతం ఇవ్వాల్సి వచ్చినా కూడా అవన్నీ కూడా మరి ఇప్పుడు ఇచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక వ్యాపారాల దగ్గరికి వచ్చి ఎలక్ట్రానిక్ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేయకూడదు. బొగ్గుల వ్యాపారం చేసుకోవచ్చు, తర్వాత ఇనుమ వ్యాపారము, ఆయిల్ వ్యాపారాలు చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ సంబంధమైన వ్యాపారాలు కానీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కొత్తగా పెట్టడం కానీ ఇలాంటివి కనుక చేసినట్లయితే మనకి లాస్ అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే శత్రువులపై ఆధిపత్యము, శత్రువులు మిత్రులతో కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే మనకి సప్తమాధిపతి అయినటువంటి శని మరి ప్రథమ భాగంలో మొదటి పక్షంలో సెప్టెంబర్ నెలలో కన్యా రాశిలో కేతువుతో కలిసి ఉండడం వల్ల మీరు భార్యాభర్తలు ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా మీ అత్తగారులు, మీ మామగారులు వచ్చినటువంటి విభేదాల వల్ల వాళ్ళు నోటీసులు పంపించడం అనేటటువంటివి జరుగుతాయి. అంటే మా ఆయన నాతో మాట్లాడుతున్నాడు కదా, నాకేం గొడవ లేదు అని మీరు అనుకుంటారు. కానీ మీ భర్త మీతో మాట్లాడుతూనే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినట్టుగా డైరెక్ట్ డైవర్స్ నోటీస్ కోర్టు నుంచి వచ్చేయడం జరుగుతుంది. బెత్తరపోయినటువంటి మీరు మళ్ళీ మీ హస్బెండ్తో మీరు మాట్లాడడం, వాళ్ళేమో ఓకే మనం వెళ్దాం కోర్టుకి, నాకేం తెలీదు అని అతను అనడం, మీరు కోర్టుకి వెళ్ళడం, లాయర్లను పెట్టుకోవడం, ఇవన్నీ కూడా యథావిధిగా జరిగిపోతాయి ఈ నెలలో. ఇక బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. ఆ తర్వాత అనేకమైనటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలలో మీరు పాల్గొనడం అనేటటువంటి జరుగుతాయి. వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవాలయాల సందర్శనం అనేటటువంటి మీరు చేస్తారు. లేకపోతే లగ్జరియస్గా మీరు బ్రతకాలి అని సంకల్పించుకుంటారు. ఈ నెలలో అనుకున్న తడవుగా మీరు అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇక ఈ యొక్క మేషరాశి విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చదువు బ్రహ్మాండంగా చదువుతారు. విదేశాల నుంచి మీకు అన్ని కూడా సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి. విదేశాల్లో ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా మీకు చక్కగా ఉద్యోగాల నుంచి ఆఫర్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక రెమెడీస్ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మేష రాశి వారికి మనకి శుక్రుడికి కోసం శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదువుకోండి. శుక్రుడికి కిలోంపావు బొప్పరల్ని, తర్వాత తెలుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణికి మీరు దానం చేయాలి. అదేవిధంగా అది కూడా మనకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేయాలి. అలాగే ఈ యొక్క దశమహావిద్యలో ఒకటైనటువంటి కమలాత్మక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది.